ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో 119 కోట్ల స్కామ్ జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. దీనిపై సిఐడి ఎంక్వైరీ తర్వాత మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రోజా, జగన్పై కూడా చర్యలు ఉంటాయన్నారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో డిఎస్ఏ కార్యాలయాన్ని రవినాయుడు సందర్శించారు. ఈ క్రీడలకు గ్రహణం పట్టినట్టు, క్రీడాకారులకు చెవులు పట్టినట్టు, క్రీడా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి అన్నట్టు జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ తయారయ్యారు. క్రీడల్లో రాజకీయ క్రీడగా వాడుకున్నారు. క్రీడాకారులు డబ్బులు దోచేశారు. క్రీడా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఏ స్టేడియంను కూడా చిన్న చిన్న రూపాయలు కూడా చేయాలన్న ఆలోచన కూడా లేదు. కేవలం ఇక ఎక్కడైనా డబ్బు వస్తుందంటే వాటికి శ్రీకారం చుట్టారు. ఎలక్షన్ లాస్ట్లో ఆడుదాం అంటూ ఒక కార్యక్రమం తీసుకొని 119 కోట్లు బొక్కారు. దానివల్ల ఎవరైనా ఒక మెడలన్నా ఉపయోగపడిందా? ఒక క్రీడాకారులన్నా గుర్తించారా? అసలు ఎవరినైనా ఆ 119 కోట్లు దేనికి